సూపర్ స్టార్ తో జక్కన్న సినిమాపై వారానికో వార్తని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫేక్ అప్డేట్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు గాసిప్ గ్యాంగ్. అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్టార్ట్ అంటూ గతేడాది నుంచే ప్రచారం జరుగుతోంది. ఓసారి ఉగాదికని, మరోసారి మహేష్ బర్త్డేకని, ఇంకోసారి రాజమౌళి బర్త్డేకి సినిమా స్టార్ట్ అవుతుందనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలాంటి పుకార్లతో విసిగిపోయిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కేవలం ఆ మూవీ టీం నుంచి అఫీషియల్ గా వచ్చే అప్డేట్ కోసమే ఎదురు చూస్తున్నారు. అయితే మొన్న ఆ మధ్య మహేష్ జిమ్ చేస్తున్న ఫోటోలు, అలానే సీఎం రేవంత్ ని మహేష్ కలిసినప్పుడు తనని బొద్దుగా లాంగ్ హెయిర్ తో కనిపించిన వీడియోలు చూసి ఫ్యాన్స్ చాలా ఖుష్ అయ్యారు. ఇలా అప్పుడప్పుడు అఫీషియల్ గా కనిపిస్తున్న ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి రాజమౌళి పెట్టిన పోస్ట్ మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందమే గాసిప్ రాయుళ్లకి మరింత కంటెంట్ గా మారింది. ఇంతకీ జక్కన్న షేర్ చేసిన ఆ పోస్ట్ లో ఏముంది అంటే, బ్యాక్గ్రౌండ్ లో సింహాన్ని సెల్లో బంధించి తన చేతిలో పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్న ఫోటో ఒకటి విడుదల చేశాడు. ఈ విడుదల చేసిన ఫోటోతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటే ఆ పోస్ట్ ని ఆధారంగా చేసుకుని మళ్లీ గాసిప్ బ్యాచ్ మహేష్ రాజమౌళి సినిమాపై పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా పెట్టే పోస్టులన్నింటినీ జక్కన్న టీం నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేసింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న టీం 2 షెడ్యూల్స్ తర్వాత సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ని పరిచయం చేస్తుందట. అంతవరకు ఎటువంటి అప్డేట్ లేదని తెలుస్తోంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.